ఉండి దరిద్రమైన ఏదో సామెత ఉంది. అలాగే ఉన్నవాడు అన్నదానానికి రావడం ఏంటి? మేము చూసాం, స్వయంగా ఆశ్చర్యపోతాం. ఏంటో తెలుసా, కేవలం గురువారం నాడు అక్కడ బాబాగారి గుళ్ళు అన్నదానం కాబట్టి ఇంట్లో వండుకోవడం మానేసి అక్కడికి వెడుతున్నారు. నమశివాయ. ఎవడు వెళ్ళాలి? లేనివాడు వెళ్ళాలి. ఉన్నవాడు పెడతారు. ఇంట్లో వంట బద్ధకం, పైగా పార్సిల్ సర్వీస్ ఒకటి. అమ్మా ఎంత భక్తో! ఎందుకంటే ఇంట్లో అత్తగారికి వండి పెట్టే ఓపిక లేదు, ఆవిడికి పార్సిల్. దేవుడి ప్రసాదం. ఇది మన దొంగ నాటకం. నిజంగా అన్నదానం జరిగే చోట కూటికి లేనివాడే వెళ్ళాలి. మనకు అన్నం ఉంటే వెళ్ళకూడదు. దేవుడి ప్రసాదం నిన్ను తినమని చెప్పాలి. గుడి వాళ్ళు ఎందుకు ఖర్చుపడి చేస్తున్నారంటే లేని వాళ్ళ కోసం, నీ కోసం కాదు. నువ్వు అన్నదానానికి సందాయి, నువ్వు అన్నం తింటే వాడికి బుద్ధి లేకుండా. మన స్థానం ఏమిటో మనకు తెలుసుంటూ కూడా రేషన్ కార్డుకి అప్లై చేస్తామండి. ఎంత దరిద్రులం మనం. 3 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చారు. నమశివాయ. తెలంగాణ జనాభాలో 6.5 కోట్లు. 3 కోట్ల మందికి ఇచ్చారు. పైగా సన్నబియ్యం అంటే ఇప్పుడు అందరికీ సన్నబియ్యం వెళ్ళిపోయినాయి. ఇంకెందుకు? ఇప్పుడు ఆ సన్నబియ్యంలో కల్తీ మొదలవుతుంది. చూసుకోండి. ఇంతవరకు రేషన్ బియ్యం ఏమవుతున్నాయి అందరికీ తెలుసు. నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. రేషన్ బియ్యం ఎవడు తినలేదు. మా పని మనుషులు కూడా మేము ఎందుకు తింటాం, అమ్మేసామని చెప్పారు. వీళ్ళు ఉచితంగా ఇస్తే వాళ్ళు 10 రూపాయలకి అమ్మేశారు. అందరికీ తెలుసు. 10 రూపాయలకు వాళ్ళ దగ్గర తీసుకున్నవాడు దాన్ని పాలిష్ మనకి పాలిష్ కదా కావాల్సింది, బూటక్కల్లా పాలిష్ కావాలి. పాలిష్ చేసి 30 రూపాయలకి మనకేమ్మాడు. వెరసకేమొచ్చాయి, మళ్ళీ మనకొచ్చేవి. మనం దాన్ని పాలిష్ రైస్ కొన్నాం. ఎంత మోసపోయాం.